నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొన్ని మెంతులు వేసుకోవాలి. వీటన్నింటినీ చిటపటమనివ్వాలి. ఇలా చిటపటమన్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీకు తగినట్టుగా వేసుకోండి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై కానివ్వాలి. ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 3 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టేస్ట్ కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలపాలి బాగా. టమాటాలు మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక 7 ఎగ్స్ ఉడికించుకున్నాను. వాటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ పోసుకున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ మసాలా వేసుకోవాలి.
వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకోవాలి. కూర ఇలా చిక్కగా అవుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇలా ఆయిల్ బయటికి వస్తుంది. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.